మనుషులు మంచిగా అనిపిస్తూ ఉంటారండి. కానీ మారాల్సిందేంటి? మీ మనస్సు మారి రూపాంతరం చెందమంటున్నాడు. రూపాంతరం అనేది నేను గడిచిన అంటే 2024 సంవత్సరంలో సీతాకోకచిలుకనే జ్ఞాపకం చేశాను. ప్రతి సంవత్సరం దాని గురించి చెప్పలేం మనం. అవునా? రూపాంతరం అనగానే అది రూపాంతరం చెందుతది చక్కగా. దాని పాత స్థితి గొంగళి పురుగులా ఉంటది. రూపాంతరం చెందగానే చక్కటి రంగురంగుల దేహాన్ని ధరించుకుంటది. అది రూపాంతరం. బెస్ట్ ఎగ్జాంపుల్ అదే. కానీ ఈ 2025 సంవత్సరంలో ఈ చివరి దినంలో నేను పౌలు గారిని ఆయన ఎలా రూపాంతరం చెందాడో జ్ఞాపకం చేస్తున్నాను. సీతాకోకలు చిలికని మర్చిపోతాం ఇంకా. 2024 అయిపోయింది. ప్రతి సంవత్సరం నేను దాని గురించి చెప్పి రూపాంతరం అనగానే మీరు అదే అంటున్నారు. ఏం మారట్లేదు. అవునా? వికారంగా పెట్టకండి చక్కగా సంతోషించే సమయం ఇది. అవునా? దేవుడు ఆయన కృప చేత, ఆయన ప్రేమ చేత జనవరి 1 నుంచి ఈ 31వ తారీఖు వరకు మనల్ని కాంచి, కాపాడి, సంరక్షించి ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన వాత్సల్యత ఎడతెగక ఉందంట. విలపించే ప్రవక్త గారు ఇర్మియా గారు విలాప వాక్యాల్లో చక్కగా మాట్లాడతాడు ఆయన. యెహోవా కృప గలవాడు అంటూనే ఆయన వాత్సల్యత ఎడతెగక ఉంది కనుకనే మనము నిర్మూలము కాకున్నాము. ఆయన కృప, ఆయన ప్రేమ మన ఎడల నిలిచింది కనుకనే మనం నిర్మూలం కాకుండా సజీవ లెక్కలో ఇలాగ బ్రతికి ఉన్నాము. ఇందాక కీర్తన పాడతారేమని ఎక్స్పెక్ట్ చేశాను నేను. ఇంకా బ్రతికి ఉన్నానంటే కేవలము నీ కృపా. ఇంకా బ్రతికి ఉన్నానంటే కేవలము నీ కృపా. చూడండి, ఆ కీర్తన చక్కగా ఉంటుంది. ఇంకా మనం బ్రతికి సజీవ లెక్కలో మనం ఉన్నామంటే కేవలం ఆయన కృపే, ఆయన వాత్సల్యతే, ఆయన ప్రేమ. ఆకాశం కన్నా ఎత్తైనది అంట. కీర్తన చక్కగా ఉంటుంది. కీర్తన ఎవరైనా పాడతారని చూశాను నేను. నీ కృప ఆకాశం కన్నా ఎత్తైనదంట.